శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ సుదర్శన వైభవం గురించి తెలుసుకుందాం మనం. సుదర్శనుడు అంటే సు అంటే మంచి, దర్శనం అంటే మార్గము. మంచి మార్గమును చూపువాడు సుదర్శనుడు. మంచి మార్గం అంటే ఏంటిదండి? సాక్షాత్ పరమపదములో శ్రీమన్నారాయణుడు చేరి ఆయన పాద కైంకర్యం చేయడానికి పోయే మార్గమే మంచి మార్గము. అటువంటి మార్గాన్ని చూపెట్టేటివాడు సుదర్శనుడు అని మనకు వివరణిస్తారు. ఈ సుదర్శన వైభవం గురించి చేసుకున్నప్పుడు మరి అసలు ఈ సుదర్శనుడు ఎవరు? మొదలు ఎస్ఎస్ స్మరణమాత్రేణ విద్రవంత్రి సురారయ సహస్రారణమస్తుభ్యం విష్ణుపాని తలాశ్రయ అన్నారు. ఎస్ఎస్ స్మరణమాత్రేణ ఆయన యొక్క నామాన్ని జపించినంత మాత్రముననే విద్రవంత్రి సురారయ రాక్షసులను, సురాలు అంటే దేవతలు, అరులు అంటే అరి అంటే శత్రువు, దేవతలకు శత్రువు అయినటువంటి వాళ్ళు. దేవతలకు శత్రువు ఎవరు? రాక్షసులు. ఆ రాక్షసులను విద్రావంతి ఛిద్రావంతి చేసేటువంటి వాడు విద్రావంతి సురారయ. ఎస్ఎస్ స్మరణమాత్రేణ విద్ర సహస్రారణమస్తుభ్యం. సహస్రం అంటే వేల కొద్దిటువంటి అరల నుంచి కాంతి నుంచి విరజిమ్మేటువంటి సుదర్శనుడు. ఆ సుదర్శనుడు విష్ణుపాణి తల ఆశ్రయ. విష్ణు అంటే మనకు ఆయన పాణి అంటే చెయ్యి, విష్ణువు యొక్క చేదు, శ్రీమన్నారాయణ యొక్క చేతి యందు ఉండేటువంటి తల ఆశ్రయ. తల అంటే పై భాగం, ఊర్ధభాగం, అగ్రభాగం ఉండేటువంటి వాడు. అంటే ఆయన యొక్క స్థానాన్ని బట్టి ఇక్కడ చెప్తున్న తల అనటంలో సుదర్శనుడి యొక్క స్థానం ఎలాంటిది అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. విష్ణుపాని తలాశ్రయ. అటువంటి సుదర్శనుడు మనకు సుదర్శనుడు, మంచి మార్గమును చూపెట్టేవాడు. ఆయన వైభవానికి తెలుసుకోవడం కోసం ఒక ఐతిహ్యం చెప్పుకుందాం మనం. అంబరీషుడు మహాభక్తుడు, విష్ణు భక్తుడు. ఒకసారి తాను ద్వాదశి వ్రతాన్ని మొదలు పెడతాడు. ఏకాదశి వ్రతం ద్వాదశి. ఏకాదశి నాడు ఉపవాసం, పారాయణం. ద్వాదశి నాడు ఆ పారాయణను పూర్తి చేసుకొని ద్వాదశి గడియలను వెళ్ళిపోక మునుపు పారణం చేయాల. ఆ సమయానికి దుర్వాసుడు వస్తాడు అక్కడికి. పెద్దలు వచ్చినప్పుడు వాళ్లకు సరి అయిన ఆరాధన చేయాలి, వాళ్లకు ఆహ్వానించుకోవాలి, అతిథి మర్యాదలు చేయాలా. కాబట్టి అంబరీషుడు దుర్వాసుని ఆహ్వానించాడు, అతనికి అతిథి మర్యాదలు చేశాడు, పాదోదకాలు ఇచ్చి పాదాలు చూశాడు. అలానే తనను ఈ ఆతిథ్యానికి ఆహ్వానించాడు. ఆహ్వానించినప్పుడు దుర్వాసుడు ఏమంటాడు? నేను నదికి వెళ్ళి స్నానం చేసి తర్పణాలు వదులుకొని నేను ఇక్కడికి వస్తాను, అప్పుడు దానికన్నా నేను అంటాడు అని దుర్వాసుడు నదికి వెళ్ళిపోతాడు. నదికి పోయిన దుర్వాసుడు ఎప్పటికీ రాడు, చాలా సమయం అయిపోతుంది. అంటే ఇక్కడ ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి. ద్వాదశి గడియలు దాటిపోతున్నా కానీ అతను రాకుండా ఉంటాడు దుర్వాసుడు. అప్పుడు ఏం చేయాలి? అక్కడ ఉన్న పెద్దలందరినీ వాళ్ళతో సలహా తీసుకొని ఆ సలహా ప్రకారం తాను తీర్థం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే తీర్థం తీసుకున్నంత మాత్రం పారాయణం చేసినట్టు కాదు, అటు పారాయణం చేయకుండా ఉండడం కాదు, రెండు రకాలు నడుస్తుంది. కాబట్టి ఆ తీర్థం తీసుకుంటామని చెప్తాడు. ఈ గడియలు దాటిపోయిన తర్వాత, ద్వాదశి గడియలు దాటిపోయిన తర్వాత దుర్వాసుడు వస్తాడు. వచ్చి అప్పుడు అందరూ ఇక్కడ తీర్థం తీసుకునే విషయాన్ని తెలుసుకున్నటువంటి దుర్వాసుడు నా ఆజ్ఞ లేకుండా నన్ను ఆహ్వానించి నాకు అవమానం పరిచావు నన్ను అని చెప్పి ఒక కృత్యను చేసి, ఒక కృత్యను సృష్టించి ఆ కృత్యను అంబరీషుడి మీదకి వదులుతాడు. అప్పుడు అంబరీషుడు మహావిష్ణు భక్తుడు కాబట్టి ఆయన విష్ణువుని ఆశ్రయిస్తే అప్పుడు విష్ణువు తన చక్రాన్ని వదిలితే ఆ చక్రం వచ్చి సుదర్శనుడు వచ్చి ఈ దుర్వాసుడు ఏదైతే కృత్యను సృష్టించాడో ఆ కృత్యం వెంబడి అది దొరుకుతుంది అంబరీషుడికి ఏమీ కాకుండా. ఆ కృత్యం వెంబడి బడి తిరిగి ఆ కృత్య తిరిగి అంతా ఆఖరికి ఎక్కడికి? దుర్వాసుడి దగ్గరికే మళ్ళీ వస్తుంది. ఎక్కడ తట్టుకోలేక, ఇది సుదర్శనుడి నుంచి తట్టుకోలేక. ఆ చక్రం నుంచి ఎప్పుడైతే తట్టుకోలేకుండా దుర్వాసుడికి వచ్చాదో ఆ దుర్వాసుడు కూడా ఈ చక్రాన్ని భయపడిపోయాడు. ఆ చక్రాన్ని అతన్ని సంవరించే పరిస్థితికి ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుంది? దుర్వాసుడు అంబరీషుడిని ఆశ్రయిస్తాడు. అప్పుడు
అంటే ఏ కృత్యనైతే సృష్టించి అంబరీషుడికి హాని కల్పించాలని చూసినాడో ఆ దుర్వాసుడే అంబరీషుడి దగ్గర వచ్చి తను శరణు పొందాల్సి వచ్చిన అవసరం వచ్చింది. అలా చేసినట్టు వాడు సుదర్శనుడు అని అన్నారు. ఈ సుదర్శనుడు స్వామి ఎప్పుడైతే తాను అవతరిస్తాడో ఇక్కడ ఆ స్వామితో పాటు సుదర్శనుడు కూడా అవతరిస్తాడు. అమ్మ కనుక ఎలా అయితే స్వామి ఎలా చేస్తూ వివిధ రూపాల ధానాలను అవతరిస్తుందో అలా స్వామిని వెన్నంటి ఉండేవాడే సుదర్శనుడు. అది కొన్ని చోట్ల ఉద్భూతయే, కొన్ని చోట్ల అనుద్భూత, అంటే కొన్ని బహిరంగ, కొన్ని అంతరంగంగా అన్నట్టు. అంతరంగం కొన్ని చోట్ల, బహిరంగంగా కొన్ని చోట్ల తాను అవతరిస్తాడు. ఎలా నరసింహావతారం తీసుకున్నప్పుడు నరసింహావతారంలో నరసింహునికి గోర్లు ఎందు ఆవశిస్తాడు ఆయన. నరసింహస్వామికి గోర్లు ఎందు ఉంచి హిరణ్యకశిపుణ్ణి సంహరణ చేయడం జరుగుతుంది. కృష్ణావతారంలో అయితే సరిగా అదే రూపంలో అవతరించాడు, చక్ర రూపంలోనే ఉన్నాడు కృష్ణావతారంలో. అలానే కొన్ని వరాహావతారంలో చూసుకుందాం. వరాహావతారంలో వరాహస్వామి యొక్క కోరల యందు ఉండి అక్కడ అసంహరణ అక్కడ చేశాడు. కృష్ణావతారంలో అలా కాకుండా ప్రత్యక్షంగానే సంవహరణలు చేయడం జరిగింది. అలా అక్కడ చెప్పారు మనకు, సుక్కిరన్ కన్యన్ దురంబాల్ గిరయ్య చక్కెర కయ్యనేనని. సుక్కిరన్ కన్యన్ దురంబాల్ చక్కెర కయ్యన, శుక్రాచార్యుని కంటిని తొలగించినటువంటి చక్కెర కయ్యనే. చక్కెర అంటే చక్రము, చక్రం యొక్క చేతులందు చక్రం గలవాడని విష్ణువుని అక్కడ పోలించారు. అంటే ఇక్కడ ప్రాధాన్యత దేనికి? చక్రాని యొక్క ప్రాధాన్యత వచ్చింది. అక్కడే మన దీంట్లో వచ్చాము, కృష్ణాంబోదశ్య భూషా కుతనయన వ్యాహది భార్గవశ్య అని మనం తర్వాతి శ్లోకంలో మనం చెప్పుకోవడం కూడా జరుగుతుంది. అలాంటి సుదర్శనుడు, ఆ సుదర్శనుడికి మనం ఆ వైభవం గురించి రాను రాను మనం ఒక్కొక్క దాంట్లో మనం తెలుసుకుందాం. అయితే ఈ సుదర్శనానికి ఒక శతకం అనేది, ఆ వైభవాన్ని ఒక శతక రూపంగా రూపొందించడం జరిగింది. ఎవరు దీనికి? యశ్ రంగేశ విజ్ఞప్తి కరామయశ్చ చకార చక్రి ఋతుం రమాశ్రయం వరపూరణిమ్య తం కురనారాయణ నామకం ముని. కురనారాయణ ముని రంగేశ విజ్ఞప్తి కరామరయశ్చ చకార చక్రితుం నివృతే సమాశ్రయం వరపూర్ణి తం కూరనారాయణం నామకం ముని. కూరనారాయణులు అనేవారు దీన్ని, ఈ వైభవాన్ని ఒక శతక రూపంగా మనకు అందించారు. ఈ వారందించడానికి కారణం కూడా ఏంది అనేది మనకు ఐతిహ్యం చెప్తుంది. కూరనారాయణులు ఎవరు? కూరత్తాళ్వారి వారి శిష్యుడు. కూరత్తాళ్వారి శిష్యుడు అయినప్పుడు కూరత్తాళ్వారి యొక్క గురువు గారికి ఒకసారి వ్యాధి సోకుతుంది. ఆ వ్యాధి సోకటం గురించి, ఆ వ్యాధి నుంచి వారిని విముక్తి చేయడం కోసమని కూరనాయల సతీమణి, కూరత్తాళ్వారి సతీమణి కూరనాయలతోని స్వామివారికి, వారు వ్యాధితో బాధపడుతున్నారు కదా, మీరు ఒక దాని వ్యాధి నివారణ కోసం ఏదైనా మార్గం చూడకూడదా అని అంటారు. అంటే అప్పుడు ఈ కూరనారాయణులు ఈ సుదర్శన వైభవాన్ని ఒక శతక రూపంగా అందించి వారిని ఆ వ్యాధి నివారణ జరిగేటట్లు చేస్తారు. అయితే ఈ వ్యాధి నివారణ జరిగినప్పుడు జరిగినప్పుడు సృష్టించినటువంటి ఈ వైభవం తర్వాత కూరనారాయణులకు వేరే రకంగా, అంటే ఇంకొకసారి శ్రీరంగంలో ఏం జరుగుతుంది? ఒక మాంత్రికుడు, అంటే రంగనాథుడి యొక్క వైభవాన్ని చూసి ఊరవలేనటువంటి కొంతమంది రంగనాథుడిని వైభవాన్ని అవమానపరచాలనే ఉద్దేశంతో, ఆ వైభవాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఒక మాంత్రికుడిని ఏర్పాటు చేసి ఆ మాంత్రికుడితోని ఒక మంత్రం వేస్తూ రంగనాథుని యొక్క విగ్రహాన్ని, వైభవాన్ని పైకి లేపకుండా రంగనాథుని విగ్రహాన్ని పైకి లేపే ప్రయత్నం చేసి ఆయన వైభవాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది మనకు అక్కడ అందరికీ తెలిసిపోతుంది. కూరత్తాళ్వానికి, కూరనారాయణులు అందరికీ తెలిసిపోతుంది. మరి తెలిసినప్పుడు ఏం చేయాలి? దాన్ని నివారించాలి కదా. అంటే ఇలా నివారించాలి అంటే దానికి ఎవరైతే ఈ మంత్రగదవాడు ఉన్నాడో, ఆ మంత్రం వేసేవాడు అక్కడ బలిపీఠంలో ఉన్నటువంటి బలిపెట్టినటువంటి ఆ బలి భోజనాన్ని తాను తిని
ఈ మంత్రాన్ని అభిచారిక మంత్రం, దీన్ని అభిచారకం అంటారు. అభిచారక మంత్రాన్ని ఏది ఉపయోగిస్తున్నాడో అప్పుడు ఆ అక్కడ ఉంచినటువంటి బలి పీఠం ఉంచిన ఆహారాన్ని స్వీకరించాలట. అలా స్వీకరిస్తున్న మరి వీడిని పట్టుకోవాలనంటే ఏం చేయాలనేది అంటే అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఎప్పుడైతే ఈ మంత్రగాడ అక్కడ చూసుకుంటాడో మనం వాడిని పట్టుకోవడం కోసం ఈ బలి ఆహారంలో మిరియాముల పొడి కలిపి పెడతారు అనుకున్నారు. బలిహారంలో మిరియాల పొడి కలిపి పెడితే ఆ మిరియాల పొడి ఎవరైతే స్వీకరిస్తుందో అప్పుడు వానికి కంటిల నుంచి నీరు కారుతుందనే ఉద్దేశంతో ఆ ఉపాయంతో ఒకరోజు అలా చేస్తారు. యథావిధిగా మంత్రం చేసేవాడు వచ్చాడు, వచ్చి ఆ బలిహారాన్ని స్వీకరించాడు. ఆ కారానికి అప్పుడు మిరియాల పొడి కదా, మిరియాల పొడి కారానికి అప్పుడు కంట్ల నుంచి నీళ్ళు కారటం మొదలుపెట్టింది. అప్పుడు వాడిని పట్టుకుంటారు. పట్టుకొని కూరనారాయణులు వారిని సంహరించడం, ఇలా వీడిని విడిచిపెట్టే ఇంకే దేవాలయాలు కూడా ఇటువంటి పరిస్థితి చేస్తాడు, ఇటువంటి అపాయాలే జరుగుతాయి కాబట్టి వీడిని ఇలా ఉంచకూడదని చెప్పి సంహరణ చేయడం జరుగుతుంది. అలా సంహరణ చేయటం వల్ల ఈయనకు పాపం కలిగింది కదా, ఒక 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 జీవిని కదా తీసిన వీరు, కాబట్టి వీడికి పాపం కలుగుతుంది కదా. అటువంటి దాన్ని, ఆ పాపాన్ని, ఆ కర్మను పాపకర్మను తొలగించుకోవటం ఎలా అనేది మళ్ళా ఆలోచన చేస్తే అప్పుడు కూరనారాయణుల వారు ఒక ఉట్టిని కట్టేసి 100 దారాలతోటి ఒక ఉట్టిని కట్టి ఆ ఉట్టిలో తాను కూర్చుంటాడు. కూర్చొని ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క తాడును తెంపడం జరుగుతుంది. ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క తాడును, ఒక్కొక్క దారాన్ని తెంపడం జరుగుతుంది. అలా 100 శ్లోకాలకు 100 దారాలు కూడా తెంపినటువంటి, తగ్గించినటువంటి. కానీ ఆ ఊయల అనేది 100 దారాలు చూసినా ఏ ఆధారం లేకుండా అలానే ఉపరితలంలో నిలబడి ఉంటుంది. అంటే సుదర్శన వైభవం ఎలా ఉందంటే ఆయన కోల్పోయినటువంటి శక్తిని కూడా తిరిగి పొందింపజేసినటువంటిది ఈ సుదర్శన శతకం. అటువంటి శతకాన్ని మనం ముందు ఒక్కొక్క రోజుకు వీలుని బట్టి అవగాహన చేసుకుని మననం చేసుకునే ప్రయత్నం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ.